మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గోదావరిపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం తలపెట్టిన పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టును అడ్డుకోవడానికి తెలంగాణ సర్కార్ తన ప్రయత్నాలు తీవ్రతరం చేసింది. ఈ క్రమంలో సీనియర్ న్యాయ నిపుణులతో చర్చలు జరిపింది. ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తెలంగాణ ఇటీవలే దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. నేడు విచారణ చేపట్టనుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముంబైలో సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రభుత్వం తరపున సమర్థమైన వాదనను వినిపించాలని ఈ సందర్భంగా న్యాయ నిపుణులకు సూచించారు. దీనికి అవసరమైన అన్ని ఆధారాలను సిద్ధంగా ఉంచుకోవాలని నీటిపారుదల అధికారులను ఆదేశించారు. ఇక ఈ అనుమతులు లేకుండా పోలవరం నుంచి బనకచెర్ల లేదా నల్లమల్ల సాగర్ కు లింక్ చేయడానికి ఏపీ ప్రభుత్వం చేపడుతున్న విస్తరణ పనులను నిలిపివేయాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. తక్షణమే పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఈ పనులు ఆపేలా సుప్రీంకోర్టు ఆదేశించాలని పలు అంశాలను ప్రస్తావించింది. మొదట్లో ఆమోదించిన మేరకు పోలవరం ప్రాజెక్టు పనుల స్వరూపం ఉండాలని, విస్తరణ పనులు చేపట్టడం చట్టబద్ధం కావని ఆ పిటిషన్ లో స్పష్టం చేసింది. తెలంగాణ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోకుండా నల్లమల్ల సాగర్ ప్రాజెక్టు ప్రీ విజిబిలిటీ రిపోర్ట్లను కూడా కేంద్ర ప్రభుత్వం పరిశీలించడం సమంజసం కాదని అభ్యంతరం తెలిపింది. అందుకు సంబంధించినటువంటి కేంద్ర జల సంఘం, జలశక్తి మంత్రిత్వ శాఖ, గోదావరి నీటి యాజమాన్య బోర్డులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కోరింది. కేంద్ర జల సంఘం మార్గదర్శకాలను విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు తయారీకి సైతం సిద్ధపడుతోందని తెలంగాణ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని, తక్షణమే ఈ చర్యలను ఆపేలా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును అభ్యర్థించింది. ఏపీ ప్రభుత్వం తలపెడుతున్న ఈ విస్తరణ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు ఇవ్వకుండా, కేంద్రం నుంచి ఎలాంటి ఆర్థిక సాయం అందించకుండా తగిన ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో పేర్కొంది.